నేను సీక్వెల్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తున్నా. సో ఇది స్టూడెంట్స్కి ఎవరైతే సీక్వెల్ అంటే ఏంటో తెలీదు, సో ఇప్పటి వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, సీక్వెల్ అనేది ఎలా నేర్చుకోవాలి, ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో క్లియర్ కట్గా నేను ఈ ప్లేలిస్ట్లో ఎండ్ టు ఎండ్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో పింగ్ చేస్తే నేను ఇమీడియట్గా నేను ఫ్రీ ఉన్న టైంలో కంప్లీట్గా రెస్పాండ్ అవుతా, దానికి రిప్లై కూడా ఇస్తా. ఇన్ కేస్ మీకు ఏమైనా ఈ సీక్వెల్ నోట్స్ కావాలి ఎండ్ టు ఎండ్ కంప్లీట్గా మనం ఏదైతే క్లాస్లో డిస్కస్ చేసుకుంటున్నామో, సో దానికి నోట్స్ కావాలి అన్న నాకు జస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఆ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, సో మనం ఇప్పుడు సీక్వెల్ గురించి లెసన్ స్టార్ట్ చేద్దాం. సో అసలు ఈరోజు ఫస్ట్ ఏంటంటే సీక్వెల్ అంటే ఏంటి, ఓకే, అసలు సీక్వెల్ ఎందుకు, దీంట్లో ఏ కమాండ్స్ యూజ్ చేస్తాం ఈ సీక్వెల్లో అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. యా, ఫస్ట్ సీక్వెల్ అంటే ఏంటి? సీక్వెల్ అంటే నథింగ్ బట్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే, ఎస్. సో ఈ సీక్వెల్ అనేది ఏం చేస్తుందంటే బేసికల్గా సింపుల్గా చెప్పాలి అని అంటే డేటాబేసెస్తో మాట్లాడుతుంది. ఓకే, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది, ఈ సీక్వెల్ లాంగ్వేజ్ అనేది మనకి డేటాబేసెస్ ఉంటాయి కదా, డేటాను కంప్లీట్గా దాంట్లో స్టోర్ చేస్తాం. సో ఈ డేటాబేసెస్తో ఈ సీక్వెల్ లాంగ్వేజ్ అనేది మాట్లాడుతుంది. అంటే నథింగ్ బట్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇప్పుడు మనకొక డేటాబేస్లో కస్టమర్ అని ఒక టేబుల్ ఉంది. ఓకే, సో ఈ టేబుల్ని మనం జస్ట్ ఈ టేబుల్ ఫెచ్ చేసి, అంటే ఈ టేబుల్లో డేటా ఏముందో చూడటానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్. ఓకే, ఈ క్వెరీని మనం డేటాబేస్లో రన్ చేసామనుకోండి, సో మనకి ఇన్ఫర్మేషన్ ఏమిస్తుంది? సో కస్టమర్ టేబుల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్ విత్ ఇన్ఫర్మేషన్, విత్ రికార్డ్స్తో. సో కస్టమర్ అంటే నథింగ్ బట్ కస్టమర్ ఐడి ఉంటుంది, కస్టమర్ నేమ్ ఉంటుంది, కస్టమర్ ప్లేస్, సంథింగ్ ఆల్ దీస్. నేను ఇంకా డీప్గా వెళ్ళట్లేదు, జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్. బట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో క్లియర్ కట్గా చెప్తా, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను జస్ట్ మీకు అర్థం కావడం కోసం అసలు ఈ డేటాబేసెస్తో సీక్వెల్ లాంగ్వేజ్ అనేది ఎలా కమ్యూనికేట్ చేస్తుంది అనేది అర్థం కావడానికి చెప్తున్నాను. ఓకే, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే ఓకే ఫైన్. సో నెక్స్ట్ జంప్ అవుదాం. అసలు సీక్వెల్ ఎందుకు? ఓకే, వై సీక్వెల్? సీక్వెల్ అనేది సింపుల్గా ఉంటుంది అండ్ ఈజీగా మీరందరూ నేర్చుకోవచ్చు కూడా. కొద్దిగా మీరు టైంని ఎఫోర్డ్ చేసి, సో మీరు ఇన్ కేస్ స్టూడెంట్స్ అయితే డైలీ కాలేజ్ నుంచి రాగానే, బీటెక్ చదువుతున్నా లేకపోతే డిగ్రీ చదువుతున్నా, మీరు కాలేజ్ నుంచి రాగానే జస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ కూర్చొని జస్ట్ మీరు కొంచెం మన వీడియోస్ని గోత్రూ అయితే మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఓకే, సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా నేర్చుకోవడానికి ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఈ సీక్వెల్ అనేది మనకి కెరియర్ ప్లాట్ఫామ్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారు అట్ ప్రజెంట్ ఎక్కడెక్కడ వాడుతున్నారు ఏంటి అనేది కంప్లీట్గా డేటా ఇంజనీర్స్ వాడుతున్నారు ఈ సీక్వెల్ని. ఓకే, అనలిస్టులు వాడుతున్నారు, తర్వాత డెవలపర్స్ యూస్ చేస్తున్నారు, తర్వాత టెస్టర్స్ కూడా ఈ సీక్వెల్ని వాడుతున్నారు. సో మీరు ఒక సీక్వెల్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటే సో మీకు మల్టిపుల్ డొమైన్స్లో యూజ్ అవుతుంది. మీరు డేటా ఇంజనీర్ అవుదాం అనుకున్నారనుకోండి, సో సీక్వెల్ అనేది మెయిన్ అనమాట. సో మీరు ఇన్ కేస్ అనలిస్ట్ అవుదాం అనుకున్న సీక్వెల్ కంపల్సరీ మీకు వచ్చి ఉండాలి. సో ఈవెన్ డెవలపర్ అవుదాం అనుకున్నా సరే సీక్వెల్ అనేది ఎక్కడో దగ్గర మీరు ఇన్ కేస్ డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలి కాబట్టి అట్లీస్ట్ అక్కడైనా యూజ్ అవుతుంది అనమాట. సో ఈవెన్ టెస్టర్స్ అయినా టెస్టింగ్ చేసేటప్పుడు సీక్వెల్ క్వెరీస్ తెలిసి ఉంటే మీకు ఇంకా క్లియర్ కట్గా సో టెస్టింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే ఫైన్. మనకి కొన్ని కమాండ్స్ ఉంటాయండి సీక్వెల్లో.
ఓకే, ప్రతి కమాండ్ గురించి మనం డీటెయిల్డ్గా ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ కమాండ్ వచ్చేసి DDL. ఓకే, సో DDL అంటే ఏంటంటే నథింగ్ బట్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అనమాట. సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అసలు డేటా డెఫినిషన్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రతి కమాండ్. ఓకే, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ DDL అంటే. ఓకే, సో మనం ఇది ఎందుకు యూజ్ చేస్తాం? బేసికల్గా నథింగ్ బట్ ఏదైనా మనం డిఫైన్ చేయాలనుకున్నా, ఓకే, ఒక స్ట్రక్చర్ని చేంజ్ చేద్దాం అనుకున్న డేటాబేస్లో కంప్లీట్గా, అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఒక టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం? వెళ్ళి డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే కమాండ్స్, ఓకే, దానికన్నా ముందు జస్ట్ అసలు ఈ DDL అనేది ఏంటంటే క్రియేటింగ్ కోసం, ఎడిటింగ్ కోసం, నథింగ్ బట్ మనకి ఇప్పుడు ఒక ఎక్సెల్ షీట్ ఉందండి, ఈజీగా చెప్తా. ఇప్పుడు ఒక ఎక్సెల్ షీట్ ఉంది. ఈ ఎక్సెల్ షీట్లో మనకి క్రియేట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి డిజైన్ని థింక్ లైక్ ఏ ఎడిటింగ్, క్రియేటింగ్ ఆర్ ఎడిటింగ్ ద డిజైన్ ఆఫ్ ఎన్ ఎక్సెల్ షీట్. ఓకే, ఓకే ఫైన్. ఇప్పుడు నేను మీకు కమాండ్స్ చెప్తా. ఈ DDLలో మనకి బేసికల్గా కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ క్రియేట్ కమాండ్ ఉంది. సో ఈ కమాండ్ యూజ్ చేసి మీరు ఒక టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, డేటాబేస్లో. తరువాత ఆల్టర్ అని కమాండ్, ఆల్టర్ కమాండ్. ఆల్టర్ అంటే ఏంటంటే మనం ఏదైతే టేబుల్ ఆల్రెడీ ఉండి దాంట్లో సమ్ మోడిఫికేషన్స్ ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే అది ఆల్టర్ కమాండ్ వాడతాం. నథింగ్ బట్ ఏదైనా ఒక కాలం యాడ్ చేయాలన్నా, ఒక కాలం రిమూవ్ చేయాలన్నా, సో ఆల్టర్ కమాండ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డ్రాప్ కమాండ్. డ్రాప్ కమాండ్ దేనికోసం అంటే, సో ఇప్పుడు ఏదైనా మనము టేబుల్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, పర్మనెంట్గా అసలు ఉండదు అనమాట అది. ఓకే, ఆ టైంలో మనము డ్రాప్ స్టేట్మెంట్ అనేది, డ్రాప్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్రంకేట్. ట్రంకేట్ ఏంటంటే, సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే డ్రాప్కి, ట్రంకేట్కి. సో మీరు క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ ట్రంకేట్ ఏం చేస్తుందంటే ఆల్ రోస్ని డిలీట్ చేసేస్తుంది. ఓకే, మన టేబుల్లో ఏవైతే రోస్ ఉన్నాయో కానీ టేబుల్ని మాత్రం ఉంచుతుంది. ఓకే, బట్ కీప్ ద టేబుల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డ్రాప్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? బేసికల్గా కంప్లీట్గా టేబుల్నే పర్మనెంట్గా డిలీట్ చేసేస్తుంది. ఓకే, సో ట్రంకేట్ కండి, ట్రంకేట్ ఏం చేస్తుంది? టేబుల్ అయితే ఉంటుంది, బట్ దాంట్లో ఉండే రోస్ ఏవైతే ఉంటాయో అవి డిలీట్ అయిపోతాయి ట్రంకేట్ అనేది యూజ్ చేస్తే. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో మీకు ఇంకా అర్థం కాలేదు, కన్ఫ్యూజన్గా ఉంది అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా వీడియోస్ని పోస్ట్ చేస్తా. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తా. సో ఇప్పటి వరకు మనము థియరిటికల్గా చూసాం, బట్ అదే సీక్వెల్ లాంగ్వేజ్లో, ప్రోగ్రామేటిక్ లాంగ్వేజ్లో మనం ఇంకా చూడలేదు అసలు ఎలా యూజ్ చేస్తాం ఏంటని. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ మనం ఏంటి, క్రియేట్ స్టేట్మెంట్. క్రియేట్ అనేది దేనికి? మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. ఏదైనా ఒక టేబుల్ కానీ ఏదైనా టేబుల్ని క్రియేట్ చేసుకోవడానికి క్రియేట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను క్రియేట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒక టేబుల్ క్రియేట్ చేస్తా. ఓకే, క్రియేట్ టేబుల్ కస్టమర్స్. సో నా టేబుల్ నేమ్ వచ్చేసి కస్టమర్స్ అనమాట. ఓకే, నేను ఇక్కడ బ్రాకెట్స్ని ఓపెన్ చేస్తా, మళ్ళీ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తా. ఓకే, సో ఈ మిడిల్లో నేను కొన్ని వాల్యూస్ ఇచ్చుకుంటా. ఇప్పుడు ఫర్ సపోజ్ కస్టమర్ ఐడి ఉంది, కొన్ని ఫీల్డ్స్ అనమాట ఇవి. కస్టమర్ ఐడి ఉంది. ఓకే, ఐడి అంటే నథింగ్ బట్ ఇంట్ అనమాట. సో మీరేం టెన్షన్ పడద్దు, ఏంటి అప్పుడే కస్టమర్ ఐడి అంటున్నాడు, ఇంట్ అంటున్నాడు,
ఇవన్నీ మీరేం టెన్షన్ పడొద్దు. నేను క్లియర్ కట్గా డేటా టైప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ప్రతి డేటా టైపు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ క్రియేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడు కస్టమర్ ఐడి అనేది నాకు ఇంట్ అనమాట. సో దీన్నే నేను ప్రైమరీ కీ అని కూడా అనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫుల్ నేమ్. ఓకే, దీన్ని నేను వేర్ కేర్ అనుకుంటా. Hey, how's it going? I'm looking forward to working together. ఓకే, సో మీరేమీ టెన్షన్ పడద్దు ఏంటి అది ఇది అని. ఓకే, నెక్స్ట్ సిటీ వేర్ కేర్, దీంట్లో కూడా జస్ట్ 50 క్యారెక్టర్స్ లెంత్. ఓకే, ఫైన్. సో ఇదొక జస్ట్ ఎగ్జాంపుల్ మీకు. ఒక టేబుల్ క్రియేషన్ అనేది ఇదొక కమాండ్ అనమాట. ఓకే, సో క్రియేట్ టేబుల్ కస్టమర్స్. సో ఇక్కడ మనం పెరాన్సిస్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి కస్టమర్ ఐడి ఇచ్చాం, డేటా టైప్ ఇచ్చాం, ప్రైమరీ కీయా ఫారెన్ కీ అవన్నీ నేను తర్వాత చెప్తా మీకు తర్వాత. ఓకే, సో మనం ఎప్పుడైనా రియల్ టైమ్గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు డీడీఎల్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే న్యూ టేబుల్ క్రియేట్ చేయడానికి. మనకి ఇప్పుడు కస్టమర్స్ ఎలా ఉన్నారో కస్టమర్స్కి టేబుల్ క్రియేట్ చేయడానికి, ఆర్డర్స్ ఇన్ కేసు ఆర్డర్స్ టేబుల్ ఒకటి ఉండొచ్చు, ప్రోడక్ట్స్ టేబుల్ ఒకటి ఉండొచ్చు, అలాగా మనకి హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. మీ అందరికీ ఈ డీడీఎల్ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నా. సో మీకు ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి, నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ డిఎంఎల్. డిఎంఎల్ అంటే ఏంటి, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఓకే, సో ఇది దేనికోసం యూజ్ చేస్తాం మనం, ఇన్సెట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి. ఓకే, సో మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేసామో ఆ టేబుల్ యొక్క డేటాని, టేబుల్ లోపలికి ఒక కొత్త డేటాని మీరు యాడ్ చేయాలనుకోండి, అప్పుడు ఇన్సర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఉన్న డేటానే, ఫర్ సపోజ్ నా నేమ్ హరీష్ అండి, టేబుల్ క్రియేట్ చేసినప్పుడు నా నేమ్ హరీష్, దాంట్లో డేటా ఏదైతే ఇన్సర్ట్ చేశారో అప్పుడు హరీష్, తర్వాత హరీష్ కుమార్గా నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం మనం, దాన్ని అప్డేట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఈ హరీష్ కాస్త హరీష్ కుమార్గా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ డిలీట్ స్టేట్మెంట్. ఓకే, సో డిలీట్ అంటే ఏంటి, స్పెసిఫిక్గా ఒక రోని డిలీట్ చేయాలనుకోండి, అప్పుడు మనము ఆ యొక్క పర్టికులర్ కమాండ్ని యూజ్ చేస్తాం మనం. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో నేను ఇప్పుడు ఏమి రియల్ టైమ్ కమాండ్స్ కానీ ఏమీ నేను చూపించను, బట్ వెళ్ళే కొద్దీ నేను సీక్వెల్ సర్వర్ జస్ట్ నేను యూజ్ చేసి మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ కమాండ్స్ ఎలా యూజ్ అవుతుంది ఏంటి, ఈ ఇన్సెట్ కమాండు, అప్డేట్ కమాండు, ఈవెన్ డిలీట్ కమాండ్, ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిక్యూఎల్. ఓకే, సో నథింగ్ బట్ డేటా క్వెరీ లాంగ్వేజ్. ఓకే, సో ఇది దేనికోసం యూజ్ చేస్తాం, జస్ట్ మనము డేటాని ఫెచ్ చేయడానికి లేదా రీడ్ చేయడానికి. ఓకే, డేటాబేస్లో ఉన్న డేటాని ఫెచ్ చేయడానికి, రీడ్ చేయడానికి మనము ఈ డిక్యూఎల్ కమాండ్స్ యూజ్ చేసి చేస్తాం. ఓకే, నెక్స్ట్ నథింగ్ బట్ సెలెక్ట్ అనమాట. సో మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో నేను అప్పట్లో స్టార్టింగ్లో చెప్పా కదా కస్టమర్స్ టేబుల్ ఉంది ఎగ్జాంపుల్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇది ఒకే కమాండ్ అనమాట డిక్యూఎల్లో. ఓకే, సో ఈ ఒక్క కమాండ్ని యూజ్ చేస్తాం. సో ఫర్ సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అలా అనమాట. ఓకే, అలా మనం ఫిల్టర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ కస్టమర్స్లో నాకు సో అండ్ సో డేట్స్లో కావాలి, అది సో అండ్ సో అది చెప్తాను నేను మీకు. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిక్యూఎల్లో ఫెచ్ చేయడానికి, డేటాని రీడ్ చేయడానికి డేటాబేసెస్ నుంచి సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. హోప్ మీ అందరూ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నా. సో
ఎక్కడైనా ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా, ఆర్ అదర్వైజ్ మీకు ఏదైనా నోట్స్ ప్రొవైడ్ చేయడానికి కూడా చూస్తా. ఓకే, నెక్స్ట్ టీసీఎల్. టీసీఎల్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏంటిది? టీసీఎల్ అనేది మనకి ట్రాన్సాక్షన్స్ని మేనేజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఎలాగా అంటే పర్మనెంట్గా ఏవైనా చేంజెస్ చేయాలి అని అనుకుంటే, లేదా అండూ చేయాలని అనుకుంటే, థింక్ లైక్ కంట్రోల్ ప్లస్ జెడ్ అనమాట. సో కంట్రోల్ ప్లస్ జెడ్ అంటే వర్డ్ ఫైల్లో సేవ్ చేయడం. ఓకే, మీకు అర్థమైందా? సో ఈ టీసీఎల్ అనేది ఇప్పుడు దీంట్లో కమాండ్స్ కొన్ని ఉంటాయి మనకి. దీంట్లోని మనకి కమిట్ అని ఒక కమాండ్ ఉంటుంది. ఓకే, ఇది ఏం చేస్తుంది? పర్మనెంట్గా సేవ్ చేస్తుంది. ఓకే, ఈ కమాండ్ యూజ్ చేసి మనం పర్మనెంట్గా సేవ్ చేసుకోవచ్చు. దీంట్లో రోల్ బ్యాక్ అనే కమాండ్ కూడా ఉంది. ఓకే, రోల్ బ్యాక్ ఏం చేస్తుంది? మనం ఏవైతే చేంజెస్ చేసామో అండూ చేస్తుంది ఆ చేంజెస్ని. ఓకేనా? సేవ్ పాయింట్ కమాండ్ కూడా ఉంది. ఓకే, సో పర్టికులర్గా పాయింట్ చేస్తుంది అనమాట రోల్ బ్యాక్ టు, అది ఎక్కడికి రోల్ బ్యాక్ అవ్వాలి ఏంటి అనేది. సో ఈ సేవ్ పాయింట్ అనేది చేస్తుంది. సో మీ అందరికి అర్థమైందని అనుకుంటా. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, జస్ట్ అంటే మీకు క్లియర్గా ఉండడానికి. మీరేం టెన్షన్ పడద్దు. సో ఈ కమాండ్ ఎలా రాశాను ఏంటనేది బట్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఫర్ సపోజ్ నా దగ్గర కస్టమర్స్ టేబుల్ ఉంది కదా, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అప్డేట్ క్వెరీ యూజ్ చేసి అప్డేట్ కమాండ్ అప్డేట్ కస్టమర్స్ సెట్ సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్. ఓకే, వేర్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, రోల్ బ్యాక్. ఓకే, మీ అందరికి అర్థమైందా? సో నేను ఇక్కడ ఏం చేశాను అనేది. సో నేను ఏం చేస్తున్నానంటే కస్టమర్స్ టేబుల్స్ని అప్డేట్ చేస్తున్నాను. ఓకే, ఎక్కడైతే కస్టమర్ ఐడి 1 అని ఉందో దీన్ని ఏం చేస్తున్నాను నేను, దీని యొక్క సిటీ నేమ్ని అప్డేట్ చేస్తున్నా. ఏమని అప్డేట్ చేస్తున్నాను? హైదరాబాద్ అని అప్డేట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఏం చేస్తున్నాను? రోల్ బ్యాక్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాను? అండూ ద చేంజెస్. రోల్ బ్యాక్ అంటే ఏంటి? ఇక్కడ క్లియర్గా అండూ ద చేంజెస్ మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. అండూ అంటే ఏంటి? ఇన్ కేస్ ఏమైనా చేంజ్ అయ్యినవి మనము మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళడం అనమాట. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా కావాలి అని అంటే నాకు చెప్పండి, నోట్స్ ప్రొవైడ్ చేస్తా. నెక్స్ట్ డిసిఎల్, లాస్ట్ వన్. ఓకే, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో ఇదేంటంటే మనకి పర్మిషన్స్ అనమాట. మీకు ఏదైనా గివ్ అంటే టేక్ బ్యాక్ పర్మిషన్స్ డేటాబేస్లో, అంటే పర్మిషన్స్ ఇవ్వడం కానీ రిమూవ్ చేయడం కానీ. సో అవన్నీ దీంట్లో యూజ్ చేస్తాం. సో దీంట్లో కమాండ్స్ ఏమొస్తాయి అంటే మనకి గ్రాంట్. ఓకే, గ్రాంట్ అంటే ఏంటి? పర్మిషన్ ఇవ్వడం, మనం గివ్ పర్మిషన్. సో రివోక్ అని ఉంటుంది కమాండ్. సో రివోక్ ఏం చేస్తుంది? పర్మిషన్ని తీసేస్తుంది, రిమూవ్ చేసేస్తుంది. ఓకే, సో ఈ కమాండ్స్ యూజ్ చేసి, ఈ డిసిఎల్ కమాండ్స్ యూజ్ చేసి మనం ఏదైనా పర్మిషన్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు, లేదా పర్మిషన్ రిమూవ్ చేయాలన్నా రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో ఓవరాల్గా మనకి ఇవి అన్నీవి మనకి ఏవైతే కమాండ్స్ ఉన్నాయో టైప్ ఆఫ్ కమాండ్స్, ఇది ఓవరాల్. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. మీకు ఏమైనా డౌట్స్ కానీ, మీకు ఇంకా ఏమైనా క్లారిఫికేషన్స్ కానీ ఉంటే నాకు జస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో స్టే ట్యూన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.
ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.